ప్రారంభిస్తూనే ఎలా ప్రారంభిస్తూ ఉన్నాడు పౌలు అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. వాట్ ఈజ్ అవర్ ఫౌండేషన్? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. పాతవి గతించెను, చెప్పండి, సమస్తము. మీరు లేపబడిన వారు అంటే అర్థం ఏమిటి? పాత జీవితము పాతి పెట్టబడింది, నూతన వ్యక్తిగా మీరు లేపబడ్డారు. లేపబడిన వారు, పాత జీవితము లేదిక, నూతన జీవితం. దానిని మనం అంటాం రక్షణానుభవం అంటాం. ఏమంటాం? అది రక్షణ కార్యం. ఏమిటి మన పునాది? రక్షణను పునాది. ఏమిటి మన పునాది? క్రీస్తును పునాది. హీజ్ అవర్ ఫౌండేషన్. ఆ పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. పునాది సరైనదైతే, పునాది స్థిరమైనదైతే పైన ఎంతైనా కట్టుకోగలం. ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టారంట, అవునా? ఒక వ్యక్తి ఏమో ఇసుక మీద కట్టాడు. అది ఎంత స్థిరమైనది! వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఏమైంది? పునాది సరి అయినది కాదు గనుక, పునాది స్థిరమైనది కాదు గనుక ఏమైపోయింది? ఆ ఇల్లు. మరో ఒకడు కట్టాడంట. దేని మీద కట్టాడు? బండ మీద తన ఇల్లు కట్టినవాడు. అది స్థిరమైన పునాది. లెట్ us hold on to the foundation. ఆ పునాదిని విడిచిపెట్టకుండా మనం ఉండాలి. రక్షణ అను పునాది, క్రీస్తును పునాది. ఆ పునాదిని ఆధారము చేసుకొని మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనము కట్టుకోవాలి. ఆత్మీయ జీవితాలను మనము కట్టుకుంటూ ముందుకు సాగాలి.